హాయ్ అండి అందరికీ. నేను మీకోసం ఒక మంచి స్టోరీని అయితే తీసుకొచ్చాను. ఈ స్టోరీని అయితే నాకు వేరొకరు చెప్పారు. ఎందుకంటే అక్క ఇది కరెక్టా కాదా అక్క, మా అత్త అయితే ఇలా అంటుందనేసి తనైతే అన్నది. ముందుగా స్టోరీలోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ అయితే చేయండి. స్టోరీలోకి వెళ్ళే ముందు అయితే అత్త కోడల మధ్య జరిగిన సంభాషణ ఇదైతే ఫేక్ కాదు, ఇదైతే నిజంగానే జరిగిన స్టోరీ. అసలు ఏమైందంటే కోడలికేమో పెళ్ళైన 3 నెలలకే ప్రెగ్నెన్సీ అనేది వచ్చిందంట. కాకపోతే అత్త ఏమంటున్నారంటే వాళ్ళ కూతురికి పెళ్ళై 4 సంవత్సరాలైనా కానీ ఇంకా ప్రెగ్నెన్సీ రాకపోవడంతో ఒక హ్యాపీ లేదు, సంతోషం లేదక్క. ఏం చేయాలక్క, నేను ఇట్లా మా వాళ్ళు నన్నే అంటున్నారు. ఒక స్వీటు లేదు, ఏం లేదక్క. సంతోషమైన వార్త చెప్పినందుకు వాళ్ళ కూతురికైతే ఒక న్యాయం, నాకు అయితే ఒక న్యాయం మా అక్క అంటుంది. మీరే చెప్పండి గాయస్, అసలు ఇలా అత్తలు కూడా ఉంటారా? వాళ్ళ కూతురికి పిల్లలు కాకపోతే ఈమెకు కూడా పిల్లలు కావద్దనేసి అయితే రూల్ అయితే లేదు కదా. అసలు ఇలాంటి అత్తయ్య వాళ్ళు కూడా ఉంటారా అనేసి అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ అమ్మాయికి అసలు ఎంత బాధ ఉంటుంది, అసలు ఎంతో సంతోషించాల్సిన టైం కదా. ఆ టైంలో మీరు మీ పిల్లల్ని వద్దనుకోండి అనేసి ఆ అత్త అనడం అయితే నాకైతే చాలా తప్పు అనిపించింది. ఎందుకంటే ఒక అమ్మాయికి ప్రెగ్నెన్సీ అనేది ఒక మెమరబుల్ మూమెంట్. అది తను ఎంతో ఆనందించాల్సిన సమయంలో వాళ్ళ అత్తయ్య అలా అన్నందుకు తను చాలా అంటే చాలా బాధపడుతుంది. అండ్ మీరే చెప్పండి గైస్, అసలు ఇలాంటి అత్తలు కూడా ఉన్నారా అనేసి నాకైతే చాలా ఇది అనిపించింది. ఎందుకంటే తను కూడా ఎంతో సంతోషించాల్సిన విషయమే కదా. ఎందుకంటే వాళ్ళ ఇంటికి కూడా ఒక వారసుడు అనేది అయితే వస్తున్నారు. అమ్మాయో అబ్బాయో ఎవరో ఒకరు కదా వస్తున్నారనే సంతోషం కాకుండా తన కూతురు కోసం తను వాళ్ళని అబార్షన్ చేయించుకోమని చెప్పడం అయితే రైట్ అయితే కాదు. నా ఒపీనియన్ అయితే ఇది. ఎందుకంటే అలా చెప్పొద్దు కదా. వచ్చే వాళ్ళ వారసుడు వాళ్ళ ఇంటికే కదా. తన కూతురు కంటే బయట చూపించుకోవాలి. అలా అని కాకుండా మరీ అంత ఇది చేస్తే ఎలా చెప్పండి. ఎందుకంటే నేను కూడా ఈ విషయం మీతో షేర్ చేసేదాన్ని కాదు, కానీ ఒక ఇట్లా అంటున్నారు అక్క అనేసి అయితే తను చాలా బాధపడుతుంది గైస్. మీకు ఎలా అనిపించిందో మీరు కూడా మీ కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.